పాప స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదండి. ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఇది నా రిక్వెస్ట్. పాపని లంచ్ బాక్స్ పెట్టి అయితే స్కూల్కి పంపించేస్తానండి. అలాగే మా వారు కూడా బాక్స్ తీసుకుని అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అయితే బాబుకి నేను టిఫిన్ తినిపించేసి ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసుకుంటానండి. ఒక్కోసారి అయితే మార్నింగే లేచిన వెంటనే పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటాను. ఒక్కొక్కసారి అయితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే చేసుకుంటాను అనమాట. డైలీ మనము ఒకే టైంలో లేవడం అయితే కష్టం కదండి. పిల్లలు ఒక్కొక్క రోజు నైట్ నిద్రపోనిస్తారు, ఒక్కొక్క రోజు అయితే నిద్రపోనివ్వరు అనమాట. దాన్ని బట్టి ఏంటంటే లేట్గా లేస్తే కనుక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటానండి. పూజ అయిపోయిన తర్వాత టిఫిన్లు చేసిన గిన్నెలు ఉన్నాయి కదా, అవన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. సింక్లో గిన్నెలు ఉంటాయి, ఇంకా చూడడానికి ఏదో పెద్ద పని ఉన్నట్టు మనసు భారంగా అనిపిస్తుంది అనమాట. అందుకే ముందు సింక్లో గిన్నెలన్నీ అవగొట్టేసుకుంటాను. అలా చేస్తే కనుక మనకి ఫ్రెష్గా ఏదో పని అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. గిన్నెలు అయిపోయిన తర్వాత నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి, నాకు పూజ సామాన్లు 2 సెట్లు ఉంటాయని. అందుకని చెప్పేసి మార్నింగే ఒక సెట్ కడిగేసి ఉంటుంది కాబట్టి అదైతే చేసేసుకుంటాను అనమాట. ఆ తర్వాత అయితే ముందు పెట్టినవి తీసుకొని అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇలా క్లీన్ చేసుకుని కనుక మనం పెట్టేసుకుంటే మనకి నెక్స్ట్ పూజ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ కడిగేసుకున్న తర్వాత సింక్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకొని గ్యాస్ కూడా నీట్గా తుడిచేసుకొని ముగ్గు అయితే వేసేసుకుంటానండి. చూడండి, కిచెన్లో పని అంతా అయిపోయింది అనమాట. ఇప్పుడైతే కొంత టైం అయితే టీవీ చూసి తర్వాత అయితే రెస్ట్ తీసుకున్నాను అనమాట. నేను తినకముందే పడుకుంటాను అనమాట. ఆఫ్టర్నూన్ లేచిన తర్వాత తింటాను. అలా చేయడం వల్ల ఏంటంటే నాకు డైజెషన్ ప్రాబ్లం రాదనమాట. ఇప్పుడైతే నేను లంచ్ అయితే చేసేసానండి. పప్పు ఇంకా రసం పెట్టానమాట. మార్నింగ్ పెట్టిన టీ అనమాట, కొద్దిగా ఉంది. ఆఫ్టర్నూన్ అయితే వేడి చేసుకుని తాగేస్తానమాట. ఆ తర్వాత అయితే నేను మార్నింగ్ డోర్మేట్స్ అయితే వాష్ చేసి ఆరబెట్టేస్తానండి. నేనైతే ఎప్పుడు పూజ చేసినా కూడా నేను ముందు రోజు వేసినవి అయితే వాష్ చేసేసుకుంటాను. అదేంటండి నాకు అలా ఉందనమాట. అందరూ అలా చేయాలని అయితే ఏమీ లేదు, నేనైతే ఇలా చేస్తాను. నాకు డోర్మేట్లు ఎక్కువగా నీట్గా ఉండాలనిపిస్తుంది. అదొకటి, మసిగుడ్డ ఒకటి ఇంట్లో కిచెన్లో వాడతాం కదా, అది కూడా నీట్గా వాష్ చేసుకుని అయితే పెట్టుకుంటాను. ఇలా ఒక సెట్ అనమాట. ఇది ఇలా వాష్ చేసేసిన తర్వాత ఇలా మడత పెట్టేసుకుని ఒక చోట అయితే పెట్టేసుకుంటాను అనమాట. నేను ఇలా 2 సెట్లు పెట్టుకున్నాను అనమాట. ఒక సెట్ వేసుకున్నప్పుడు ఇంకొక సెట్ వాష్ చేసుకుంటాను. ఇలా కూడా మనకి ఈజీగా అయిపోతుంది పని. అవే ఉతుకున్న అవే వేసుకోవాలంటే కొంచెం ఒక్కొక్కసారి ఆరుతాయి, ఒక్కొక్కసారి ఆరవన్నమాట. తర్వాత అయితే పిల్లల కోసం అయితే మ్యాంగోస్ కట్ చేసి పెడుతున్నానండి. పిల్లలు రాగానే తింటారని చెప్పేసి. ఎక్కువ ఈ మధ్య పిల్లల స్నాక్స్కి మ్యాంగోసే చూపిస్తున్నాను అనుకోకండి. మాకు ఊళ్ళో మ్యాంగో బిజినెస్ అనమాట. మావయ్య ఎక్కువ పంపిస్తారు. అందుకని చెప్పి అన్ సీజన్లో కూడా మాకు మ్యాంగోస్ ఎక్కువ ఉంటాయి, అవే పెడుతున్నాను అనమాట. పైగా హెల్దీ కూడా అండి, సీజనల్ ఫ్రూట్స్ కదా. ముందు రోజు నైట్ మా వారు ఆఫీస్ నుండి వచ్చినప్పుడు అయితే రైతు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చారండి. నేను బ్యాగ్తో అలానే ఉంచాను, కొన్ని అయితే చాట్లో వేసుకుని ఆరబెట్టుకున్నాను అనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి కూరగాయలు అన్న తడంతా ఆరిపోయి మనము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు చాలా రోజులు నిల్వ అయితే ఉంటుంది. తెచ్చిన వెంటనే ఫ్రిడ్జ్లో పెడితే కుళ్ళిపోతాయండి. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక కామెంట్ అయితే ఇవ్వండి, లైక్ కూడా ఇచ్చేయండి. బాయ్ అండి.